హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంక ఈరోజు వచ్చేసి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మల్లెట్టు ఉందండి పెద్దదే. చిన్న మొక్క నాటినప్పుడు అసలు చాలా బాగుంది. ఇప్పుడైతే నీళ్ళు పోస్తుంటే అసలు ఆ చెట్టు ఎంత బాగా పూలు వచ్చినాయి అంటే అంత బాగా పువ్వు వచ్చేసిందండి. మా చిన్నమ్మ వచ్చేసి రోజా నా చెట్టును ఒకసారి వీడియో తీ రోజా, నేను ఇంకెప్పుడైనా చూసుకోవడానికి బాగుండిద్ది అని చెప్పేసి అనేకే ఇంక నేను మా ఆయన అయితే ఇంకా వీడియో తీస్తూ ఉన్నాము. ఇంకా అసలు పువ్వులు చూస్తుంటేనే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి. గుండు మల్లె అంటే రౌండ్గా లావుగా ఉండేవి. ఇంకా మా చిన్నమ్మ కాకేయంగానే నేను మా చిన్నమ్మ అయితే ఇద్దరు కోస్తూ ఉన్నాము. దాంట్లో మా ఆడబిడ్డ గంగ కూడా వచ్చిందండి. ఇంకా అదేవిధంగా కోస్తుంటే మా చిన్నమ్మ నా పూలు అన్నీ చూపించు రోజా అందరికీ, చూసి ఎలా ఉన్నాయని చూస్తారు అని అంటూ ఉందండి. సరేనా, ఇంకా ఆ పూలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. అసలు ఒక గిద్ద మొయినంగా వచ్చినాయండి, గిద్దకు పైన వచ్చినాయి పూలు. అన్ని పూలు పూసినాయి అంటే అన్ని పూలు పూసినాయి. ఆ చెట్టుకి రోజు నీళ్ళు పోస్తుంది, ఉదయం సాయంత్రం నీళ్ళు పోస్తూనే ఉండిద్ది. మా ఆయన వచ్చేసి అవి చెబుతూ ఉన్నాడు, రోజు ఒకసారి పూలు చూపించాను కానీ పూలు చూపిస్తే అంటే చూడటానికే చాలా ముద్దుగా ఉన్నాయి. మొత్తం అయితే పూలు కోసేయటం అయితే అయిపోయింది. ఇంకా నేనైతే చిన్నప్పుడు పూల మాల ఎలా కట్టుకునేదాన్ని అంటే 2 పుల్లలు అయితే తీసుకొని మామూలు చీపురు పుల్లలు అయితే కట్ చేసుకొని ఇంకా కట్టడం అయితే నేర్చుకున్నాను. 2 పుల్లలు వేసి కట్టడం నేర్చుకున్నానండి. అదే ప్రాసెస్లో పూల మాల అయితే బ్రహ్మాండంగా కట్టుకోవడం స్టైల్లోనే అయితే ఇలానే కట్టేది. ఫస్ట్ అయితే ఇంకా అదే చిన్నపిల్లప్పుడు మా నేను చిన్నమ్మ చెబుతారు అంటే కలుపులతో ఇలా నేర్చుకున్నాను మాల కట్టుకునేదాన్ని, ఇలా కట్టడం. నేర్చుకున్నాను అని చెబుతూ ఉన్నాను. హాయ్ ఇంకా పూల మాల అయితే చాలా బాగా వస్తుంది. మా శ్రీతకైతే పూలు అంటే చాలా పిచ్చి. ఎంత పిచ్చి అంటే చెప్పలేనంత పిచ్చి అంటే. అందుకని చెప్పేసి ఇంక అమ్మాయి కోసం అయితే పూల మాల కట్టేస్తూ ఉంటుంటే అక్షయ్ వచ్చేసి నా మీద కూర్చుంటుంటే అయ్యో అయ్యో నా పూలు అక్షయ్ అంటూ ఉందండి ఆశ్రిత అయితే. ఈ పూలకి ఏం కావాలమ్మా నేను ఉన్నానని చెప్పేసి ఇంకా మొత్తం అయితే కట్టేశాను. ఇంకా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి.